చాలా మంది ఆడవాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ ఆ ఫిజికల్ చేంజెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తే నార్మల్ అవుతారు? ఎంతసేపు డెలివరీ అయినా కూడా స్లిమ్ వెంటనే ఇమ్మీడియట్ గా సరే ఇంకా ఫిగర్ ఇట్లా కళ్ళకి ఇట్లా కనిపించాలన్నమాట. శునగానందం అంటారు దాన్ని. అంటే నార్మల్ డెలివరీ అయితే కనుక 3 months వరకు డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ ఫుడ్ తినండి, బేబీకి పాలు ఇవ్వండి, బాగా చూసుకోండి, బ్రెస్ట్ తీసుకోండి, చిన్నగా వాకింగ్ చేసుకోండి. పెద్ద పెద్ద ఆసనాలు సెలబ్రిటీస్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నెక్స్ట్ డేనే వెళ్ళి ప్లేట్లు కడగడం, గిన్నెలు కడగడం అది చేశారు. ఎందుకనంటే వీడియోలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇలా ఉండనా డెలివరీ అయినా కూడా నేను ఇవన్నీ చేస్తున్నాను చూడండి, జిమ్ కి వెళ్ళి చేస్తున్నారు. ఇంకా 3 months కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఫిగర్ కావాలంట. బిడ్డ గురించి ఆలోచించాలి ఆ టైంలో. చాలా మంది సెలబ్రిటీస్ ఇవి చేశారు కానీ వీడియో, బట్ తనకి పోస్ట్ పార్టం లో నిజంగా ఏం జరిగిందో ఎవరు చేయలేదండి. చేయొచ్చు కదా అట్లాంటిది, ఎందుకంటే మళ్ళీ తెలిసిపోతే ఏమన్నా ఏవి కాదు. ఇంకా ఇష్టపడతారు, ఓపెన్ గా అన్ని చెప్పినంత ఇష్టపడతారు అందరూ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ లాంగ్ ఇట్ టేక్స్ అండి యాక్చువల్లీ టు గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ డెలివరీ అయితే 3 months తర్వాతనే చేయాలి ఏదైనా. సిజేరియన్ అయితే కనుక 5 months దాటాలండి. 5 months దాటిన తర్వాతనే ఏ యోగాసనాలైనా ఏదైనా ప్రాణాయామం అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ముందు నుంచి లావుగా ఉండి ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం లావు అయిన వాళ్ళు ఇంకొంచెం టైం పడుతుంది. ఫిగర్ వస్తుంది ఎప్పుడంటే ఆఫ్టర్ 6 months. వెయిట్, ఓపికతో ఉండండి.